కృపాకనికరం సమాధానం గల మా పరలోక తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. స్థుతులకు పాత్రుడా ఆరాధనకి యోగ్యుడా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. గత రాత్రి కాలం అంతా మంచి నిద్ర మంచి విశ్రాంతి నీ స్తోత్రాలు ఉదయకాలంలో మరొక నూతన దినములు ప్రవేశపెట్టినాడు. మా ఆయుష్ మా బ్రతుకును మా జీవాన్ని పొడిగించి విధానం బడి స్తోత్రాలు ప్రభా. ఈ విధంగా నమ్మకం గల తండ్రి, ఈ యూట్యూబ్ చేస్తుండగా అనేకులు చూసి రక్షణ మారోసులు రాగలుస్తాను. రక్షింపబడి నాకు ఉద్యోగం దాయిచ్చాను. ఈ యొక్క పరిచయకు ఆది అంతం కొనసాగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. జయశీలుడా వాగువు మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడా వాగువు మా ప్రభువా, జయ గీతము పాడెదం. పాపము చేత పడిచడిన మమ్ము కరుణించి రక్షించితేవి. పాపము చేత పడిచెడిన మమ్ము కరుణించి రక్షించితేవి. కృతజ్ఞత చే హృదయము నిండే స్తుతించుము మా ప్రభుం. కృతజ్ఞత చే హృదయము నిండే స్తుతించుము మా ప్రభుం. జయశీలుడా వాగువు మా ప్రభువా, జయ గీతముల్ పాడదం. పరిపూర్ణ కృపతో నీ స్వస్థతను కనుపరచుకొంటివి నీవు. పరిపూర్ణ కృపతో నీ స్వస్థతను కనుపరచుకొంటివి నీవు. విడువబడిన మమ్ము వివాహితుగా చేసే హల్లెలూయా పాడెదము. విడువబడిన మమ్ము వివాహితిగా చేసే హల్లెలూయా పాడేదము. జయశీలుడా వాగువు మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడా వాగువు మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. పరిశుద్ధ గ్రంథములో నుండి రోమా పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంటున్నది. ఎందుకని నీతివంతుడు విశ్వాసమూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. కాబట్టి సహోదర విశ్వాసమూలముగా నీతివంతుడు జీవించుతాడు. విశ్వాసమూలముగానే దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మార్క్స్ వార్త 4వ అధ్యాయం 10వ అధ్యాయంలో 51-52 వచనాలలో విశ్వాసమును బట్టి అంత మాత్రం కాక మరి 1 సమూయేలు 10-15లో కూడా రాయబడింది దేవుని వాక్యంలో. 1 సమూయేలు 10-19 వచనంలో రాయబడింది. లేవియా కాండములో కూడా దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది. 20 లేవి కాండం 14-11 వచనంలో రాయబడింది. కాబట్టి విశ్వాసమూలముగా నీతివంతుడు జీవించడు. అబ్రహాము విశ్వాసమూలముగా జీవించగలిగినాడు. మరి మరి దేవుడనే యెహోవా నీవు ఈ దేశాన్ని ఇచ్చి వెళ్ళమంటే ఎక్కడైనా ఏ ఊరికైనా పేరు లేకుండా ఆయన బయలుదేరినట్టుగా మనం దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర ఈ ఉదయ కాలంలో నీవు నేను విశ్వాసము కలిగి జీవించగలుగుతున్నామా? విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అని దేవుని వాక్యములో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది.
కాబట్టి సహోదర మరి విశ్వాసము ద్వారా విశ్వాసం పొందిన నీవు నేను మరి విశ్వాసంతో జీవించగలుగుతున్నామా? హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఆ పట్టికంతా రాయబడింది. విశ్వాస వీరులు మరి అనేకులు భక్తులు అక్కడ రాయబడినారు. అబ్రహాం, బాలాకు, తర్వాత మరి అనేకులు సంసోను, దావీదు, అనేకులు అక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి నీవు నేను దేవుడైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం కలిగి ఆయనను మనము విశ్వసించే వారిగా ఉండాలి. కాబట్టి సహోదర అంత మాత్రమే కాదు, దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే దానియేలు గ్రంథం 6:10 కూడా రాయబడింది. దేవుడు మరి దానియేలు దినమునకు 3 సార్లు ప్రార్థన చేసినాడు. పరిస్థితులు ఎట్లు ఉండినప్పటికీ మరి దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధానం కనిపెట్టే వారిగా ఉంటారు. 1 సామెయేలు 28:16 కూడా మరి దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంటున్నాయి. కీర్తన గ్రంథంలో 145:18 తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర మరి విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన నీవు నేను మరి ఆయన మీదనే ఆధారపడాలి. ఆయన్ని నమ్ముకోవాలా, ఆయన్ను కలిగి ఉండాలా. అప్పుడు మనకు ధైర్యం వచ్చాలి, మనకు మరి దేవుని యొక్క సన్నిధానంలో చేరుటకు భాగ్యం కలుగుతారు. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో మరి నువ్వు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినావా? అనేకులు గుడ్డివాడు కొడుక మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో అక్కడ మనం చూడగలిగినాము. యేసుక్రీస్తు దావీదు కుమారుడా యేసు ప్రభు నన్ను కనికరించమని కేకలేసిన. అయితే అనేకులు వారిని అనగగొట్టినారు. గుడ్డివాడ కూర్చో. అయితే వాడు మరి ఎక్కువగా కేకలు వేయటం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు నిలిచి వాని పిలువుడనగా వాని పిలిచి నీకు నేను ఏమి చేయగోరుతున్నాను అని అడిగినాడు. అయితే ప్రభువా నాకు దృష్టి కలగజేయమన్నా అని అడిగినప్పుడు నీవు దృష్టి పొందుగా కానీ చెప్పగా అతడు దృష్టి పొందగలిగినాడు. కాబట్టి సహోదర ఎంత విశ్వాసం చూడండి. మనము అనేక సార్లు మరి చిన్నదానికి మనం విశ్వాసం ఉంచలేకపోతున్నాం. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నాతో మాట్లాడేది ఏమంటే ఆయన యందు విశ్వాసము కలిగి ఉండాలి. ఇర్మీయా గ్రంథం 17:6 యెహోవాకు వినినవారు ఆయన వాక్యము వినాలా. వినుట ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుందని మరి రోమపత్రిక 10వ అధ్యాయం 17 రాయబడింది. కాబట్టి వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. కాబట్టి యెషయా 49:15 చూడుము వారి చేతులను నేను చెక్కుకొని ఉన్నాను అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంకా నువ్వు విశ్వాసం ఉంచకపోతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. అందుకొరకై పేతురు మరి పౌలు శీలలు కొట్టబడి వాళ్ళు చెరసాలలో వేసినప్పుడు వారికి దెబ్బల చేత అయ్యో అబ్బో అని మొరపెట్టుకోవాల చెరసాలలో. అయితే వారు ఏం చేసినారండి? పాటలు పాడుతున్నప్పుడు వారిలో ఏం కలిగింది? ఉత్సాహం కలిగింది. మరి దేవుని గురించి గానం చేసినారు. అప్పుడు ఏమైపోయింది? వారి విశ్వాసాన్ని బట్టి మరి దేవుడు వారి సంఖ్యలను వదిలికొట్టినాడు. అంత మాత్రం కాక వారిని విడుదల దయచేసినారు. కాబట్టి సహోదర నువ్వు ఎట్టి బంధకాలు ఉంటున్నావు? కుటుంబ బంధకాలు ఉంటున్నావా? మరి అంత మాత్రం కాక ఉద్యోగ బంధకాలు ఉంటున్నావా? పిల్లలకు ఈ వివాహాలు కాలేదని బంధకాల్లో ఉంటున్నావా? మరి ఏ విధంగా నువ్వు సతమతమవుతున్నావు? అయితే ప్రభునందు విశ్వాసం వచ్చు. ప్రభువా నువ్వు నా భారములు భరించే దేవా అని స్తోత్రాలు. నీ చింత యావత్తును నా మీద వేడి అని చెల్లించిన. మీ కొరకు నేను చింతించుతున్నాను అని శ్రయించినారు. ప్రభా కనికరించాలి. ప్రభా అని విశ్వాసంతో మనం ఆయన సన్నిధానంలో మొరపెట్టితే దేవుడు మన ప్రార్థనకు
ప్రతిఫలం ఇచ్చాడు, ప్రతిఫలము ఇచ్చును. తర్వాత మన కార్యమును సఫలము చేస్తారని దేవుని వాక్యం. ఈ విధంగా భక్తులను ఎంతోమంది మనం చూసుకున్నట్టయితే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వారు కూడా విశ్వాసముతో ఏం చేసినారు? దేవుని సన్నిధానం, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినను సరే మేము మాత్రము ఈ విగ్రహానికి ఆరాధింపము, పూజింపమని తిరుగుబాటు చేసినారు. నెబుకద్నెజరు రాజు ఒక మామూలు మనిషి కాదు, రాజుకు వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా మనం చూడాలి. కాబట్టి సోదర మనం ఉద్యోగం చేసే పై అధికారులకు మనము విరోధంగా మాట్లాడాలంటే ఎంతో భయపడతాం. ఎందుకంటే వారు ఏమైనా మనకు పనిష్మెంట్ ఇస్తారు, రిమూవ్ చేస్తారు అని. అయితే వారు ఏమాత్రం భయపడక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కాబట్టి మరి ఏం చేసినారు? తిరుగుబాటు చేసినట్టుగా చూడగా. అయితే మరి రాజుకు కోపం వచ్చి ఏం చేసినాడు? 7 అంతలు అగ్నిగుండమును రగులబెట్టి ఏం చేసినాడు? వాళ్ళను పెద్ద బలిష్ఠులను తీసుకొచ్చి వారిని పిలువనంపించి వారిని ఎత్తి ఆ యొక్క అగ్నిగుండంలో షడ్రకు, మెషకు, అబేద్నెగోలను వేశారు. అప్పుడు ఆ అగ్నిగుండము ఏమైపోయింది? అగ్నిగుండములో 4వ వ్యక్తిగా వచ్చి వారి విశ్వాసం బట్టి 4వ వ్యక్తి వచ్చి వారిని కాపాడినట్టుగా మనం చూడగలుగుతాం. మరి రాజు అంటున్నాడు, అయ్యా మనం వేసింది 3 కదా వేసింది, 4వ వ్యక్తి వచ్చి వారి మధ్య సంచరించుతున్నాడు, వారి మధ్య తిరుగుతున్నాడే అన్నప్పుడు అది వారు గ్రహించగలిగినారు. వీరి దేవుడే పూజారుడని వారు అనేకం నెబుకద్నెజరు మరి శ్వాసం వచ్చినట్టు దేవుని అందు శ్వాసం వచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో నీవు శ్వాసం ఉంచలేదా? మరి ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే అనేకులు ఈ శ్వాసము ద్వారా ప్రార్థన చేసినప్పుడు మరి విశ్వాసహిత ప్రార్థన రోగిని స్వస్థపడుతును అని యాకోబు రాసిన పత్రిక మరి 13-14 వచనంలో రాయబడింది. విశ్వాసహిత ప్రార్థన రోగిని స్వస్థపడుతును, పాపం చేసిన వాడు పాప క్షమాపణ అందును, ప్రభు అతని లేపును అని తెలిసిన విశ్వాసం. కాబట్టి సోదర అందుకొరక దేవుని వాక్యం రాయబడింది, విశ్వాసంతో అడుగుడి మీకు ఇవ్వబడును. విశ్వాసం. కాబట్టి సోదర ఈ ఉదయ కాలంలో మరి ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో అటు వారు నువ్వు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలని, చూసిన వాటిని చూడక చేసేదేవు. మరి మనం చూసే వాటి ఒకరోజు అదృశ్యమైపోతాయి, అది ఉండవు. అది చూడయందు నిరీక్షించటయే శ్వాసం అని దేవుని వాక్యంలో ఇంతవరకు మనం చూడగలిగాం. కాబట్టి సోదర ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీటి వారును ఆత్మరక్షణ పొందరు. కృపాకనికరం సమాధానంగా మా పరలోక తండ్రి మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఇంతవరకు విశ్వాసం గురించి మన కొన్ని భాగాలు, కొన్ని వాక్యాన్ని మేము బైబిల్ గ్రంథంలో చూడగలిగితే, కొంతమంది భక్తులను చూడగలిగితే స్తోత్రాలు. మేము కూడా విశ్వాసం ద్వారా అనేక కార్యాలు మేము చేయగలరు సాధన. ఎక్కడైతే మేము విశ్వాసాన్ని కోల్పోతున్నాము దయతో క్షమించండి అయ్యా. నీ రక్తంతో నన్ను మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి, నూతనపరచండి. ప్రభా విశ్వాసం కలిగి అంత్యం వరకు మేము జీవించగలరు సహాయం దయచేయండి. చేయబడిన పరిచయం దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.